వెల్కమ్ టు మెగానే టీవీ. మనం ఒక కారు కొనేటప్పుడు ముందుగా అడిగే ప్రశ్న ఏంటి? మైలేజ్ ఎంత ఇస్తుంది బాస్ అని. పెట్రోల్తో నడిచే కారు లీటర్కు 15 నుంచి 20 కిలోమీటర్లు ఇస్తేనే అబ్బా బ్రహ్మాండమైన మైలేజ్ అని సంబరపడిపోతాం. కానీ ఒక కారు లీటర్ పెట్రోల్తో 50 కాదు 100 కాదు ఏకంగా 911 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్తే మీరు నమ్ముతారా? వినటానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది 100% నిజం. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అసలు వీళ్ళు ఎవరు? లీటర్కు 911 కిలోమీటర్ల మైలేజ్ రావడం ఇంజనీరింగ్ పరంగా ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? లెట్స్ వాచ్. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది బడా ఆటోమొబైల్ కంపెనీలు కాదు. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆటోమొబైల్ రంగంలో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా ఎఫిషియెంట్ వెహికల్స్ తయారు చేసే పోటీలు జరుగుతుంటాయి. ఆ పోటీల కోసమే ఈ విద్యార్థులు ఒక సూపర్ మైలేజ్ వెహికల్ను డిజైన్ చేశారు. దానికి వీళ్ళు పెట్టిన పేరు BYU, సూపర్ మైలేజ్ కారు. ఈ కార్ను టెస్ట్ ట్రాక్ పై నడిపినప్పుడు అది లీటర్కు ఏకంగా 911 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి అందరినీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు అందరి బుర్రలో తొలిచేస్తున్న ప్రశ్న, ఇది అసలు ఎలా సాధ్యమైందని. ఈ కారు డిజైన్ వెనక ముఖ్యంగా 3 ఇంజనీరింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. మనం నడిపే సాధారణ కార్లు గాలిని ఎదుర్కొంటూ వెళ్లాల్సి ఉంటుంది. దీన్నే ఎయిర్ డ్రాగ్ అంటారు. దీనివల్లే సగం ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ ఈ BYU కారు ఒక బుల్లెట్ ఆకారంలో ఉంటుంది. దీనిని ఇలా డిజైన్ చేయడం వల్ల గాలి నిరోధక దాదాపు జీరోకి పడిపోయింది. గాలిని చీల్చుకుంటూ ఇది వెన్నలాగా జారిపోతుంది. సాధారణ కారు బరువు 1000 నుంచి 1500 కిలోలు ఉంటుంది. కానీ ఈ కారు బరువు ఎంతో తెలుసా? కేవలం 45 కిలోల లోపే. దీన్ని తయారు చేయడానికి ఇనుము వాడలేదు. విమానాల్లో వాడే కార్బన్ ఫైబర్ లాంటి తేలికపాటి దృఢమైన మెటీరియల్స్ వాడారు. కారు ఎంత తేలికగా ఉంటే ఇంజన్ పై అంత తక్కువ భారం పడుతుంది. ఈ ఇంజనీర్లు వాడిన ఇంజన్ చాలా చిన్నది, అత్యంత పవర్ఫుల్ గా ఆప్టిమైజ్ చేయబడింది. డ్రైవర్ దీన్ని నడిపే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఇగ్నిషన్ ఆన్ చేసి కాస్త స్పీడ్ అందుకున్నాక ఇంజన్ ను ఆఫ్ చేసేస్తారు. కారు డిజైన్ కున్న ఫ్రీ ఫ్లో వల్ల అది ఇంజన్ ఆన్ చేయకపోయినా చాలా దూరంగా గాల్లో తేలినట్లుగా జారుకుంటూ వెళ్తుంది. మళ్ళీ స్పీడ్ తగ్గుతుంది అనగానే కొన్ని సెకండ్ల పాటు ఇంజన్ ఆన్ చేస్తారు. ఈ టెక్నిక్ వల్లే ఈ రేంజ్ మైలేజ్ సాధ్యమైంది. మరి ఈ కారు ఎప్పుడు షోరూంలోకి వస్తుంది? ఫ్యామిలీతో కలిసి ఈ కారులో ట్రిప్స్ వేయవచ్చా అంటే ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది రోడ్డు మీద డైలీ తిరిగే కారు లాంటిది కాదు. ఇది ఒక కాన్సెప్ట్ వెహికల్. ఇందులో డ్రైవర్ కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండదు. పడుకున్నట్లుగా ఉండి నడపాలి. కేవలం ఒక్కరికి మాత్రమే స్థలం ఉంటుంది. డిక్కీలు, ఏసీలు, ఎయిర్ బ్యాగులు ఏవీ ఉండవు. అయితే ఈ ప్రయోగం వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. విద్యార్థులు సాధించిన ఈ ఏరోడైనమిక్ డిజైన్, వారు వాడిన లైట్ వెయిట్ మెటీరియల్స్, ఇంజన్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో మనం వాడే ఈవీ, హైబ్రిడ్ కమర్షియల్ కార్ల తయారీలో వాడతారు. అప్పుడు రేపటి రోజున రాబోయే కార్లు ఇప్పుడున్న 20 కిలోమీటర్లు కాకుండా 50 లేదా 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు గాలిలో ఎగరడం అసాధ్యం అనుకున్నాం. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు. ఇప్పుడు లీటర్కు 900 కిలోమీటర్లు అనేది ఒక ప్రయోగాత్మక సృష్టి అయినా భవిష్యత్తు ఆటోమొబైల్ రంగానికి ఇదొక అతిపెద్ద పునాది. ఇలాంటి యువ ఇంజనీర్ల ఆలోచనల వల్లే టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.